ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీల నేతలు ఆచితూచి వ్యవహరించాలి. ఇదంతా ఎందుకంటే తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. శ్రీకాకుళం జిల్లా గారమండలం అంపోలులో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లను పోలింగ్ బూత్ల వద్ద ఏజెంట్లుగా నియమిస్తామని, పోలింగ్ బూత్లలో కూర్చొని ఎవరికి ఓటు వేయాలో చెప్పేందుకు సిద్దంగా ఉండాలంటూ ధర్మాన కామెంట్ చేశారు. 80 ఏళ్లకు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నారని, వాళ్లతో ఓటేయించే విషయంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని ఆయన వ్యాఖ్యానించారు. వాలంటీర్లకు సర్వీస్ రూల్స్ ఏమీ లేవని, వారు బూత్ ఏజెంట్లుగా ఉండేందుకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవని అన్నారు. ఎవరికి ఓటు వేయాలో చెప్పాల్సింది మీరే కదా అంటూ వాలంటీర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంత్రి ధర్మాన వ్యాఖ్యలను ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు సీరియస్ గా తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. సాక్ష్యాధారాలు జత చేసి ఈసీకి ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండరాదన్న ఆదేశాలను మంత్రి ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. మరోవైపు మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. తాము మొదటి నుంచి చెబుతున్నట్టుగానే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విధులలో పాల్గొనకుండా వాలంటీర్లను పూర్తిగా నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని వారు ఈసీని కోరారు.